హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక మోటివేషన్ తోటి ముందుకెళ్దాం. ఒక దేశం ఉండేది. ఆ దేశంలో యువరానికి మ్యారేజ్ చేయాలని చెప్పేసి రాజు చూస్తున్నాడు అనమాట. దానికోసం అంటే రాజు ఊర్లో చాటింపు వేశాడు. ఎవరైతే బాగా ఈత కొట్టగలుగుతారో, ఒక నదికి ఇటు నుంచి అటు ఎవరైతే స్పీడ్గా వెళ్ళగలుగుతారో, సో స్విమ్మింగ్లో ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి యువరాణిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. సో నదే అంటున్నారు కాబట్టి చాలామంది వచ్చారు. అయితే ఆ దేశంలోనే ఒక యువకుడు ఉండేవాడు. సో చాలా రోజుల నుంచి మ్యారేజ్ చేసుకుందామని చూస్తున్నాడు. కాకపోతే అతనికి పెద్ద సంపాదన లేదు, అమ్మనాన్న లేడు. సో జస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు అనమాట. ఎట్లా పెరిగాడో ఏంటో అని చెప్పేసి చాలామంది భయపడి పిల్లనివ్వడం మానేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. పెళ్లి చూపులన్నీ రిజెక్ట్ అయిపోతున్నాయి. సో ఈసారి ఏం చేశారంటే అతని ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాగో పోటీలో నువ్వు గెలవడానికి ట్రై చేయి, గెలిస్తే నీకు యువరాణి దొరుకుతుంది, లైఫ్ మంచిగా స్టేబుల్ అవుతుంది, సో రమ్మని చెప్పి ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చారు. తీరా నది దగ్గరకు వచ్చారు. పోటీ స్టార్ట్ అవ్వబోతుంది. పోటీ అనౌన్స్మెంట్లో చేసింది ఏంటంటే నది చాలా పొడుగుంది, వాటర్ కూడా బాగా వస్తున్నాయి. అయితే ఈ నది నుంచి ఇటు నుంచి అటు వెళ్ళాలి. కాకపోతే కింద అక్కడ మనకి ముసళ్ళు కూడా వేశారనమాట. ఈ నదిలో ఇటు చివరి నుంచి అటు చివరికి వెళ్తే యువరాణి తనదే. ఒకవేళ వెళ్ళలేకపోతే మధ్యలో ముసళ్ళ చేతిలో చనిపోవాలి. ఓకే, సో చాలామంది ఆలోచిస్తున్నారు, దిగాలా వద్దా, దిగితే ఏమైపోతాం, ఏంటో అని బాగా ఆలోచిస్తున్నారు. ఆలోచన అంటే మామూలు ఆలోచనలు కాదు, దిగితే ఏమైపోతుందో అని భయం. సో ఈ యువకుడు కూడా, ఎవరైతే మ్యారేజ్ కాకుండా ఉండిపోయిన యువకుడు కూడా ఆయన కూడా భయపడుతున్నాడు, వెళ్ళాలన్నా వద్దా, ఒకవేళ ఆ ముసలు తిన్నాయంటే ప్రాణం పోతుంది, ఎందుకు అవసరం ఈ లైఫ్ అని చెప్పేసి ఆయన టెన్షన్ పడుతున్నాడు. సో సడన్గా ఏమైందో తెలియదు, వెనకాల నుంచి ఒక ఫ్రెండ్ సడన్గా నెట్టి పడేశాడు. సో ఆయన ఆ నదిలో పడ్డాడు. పడడంతోటి అమ్మ నా పని అయిపోయిందిరా అనుకున్నాడు. అయినా సరే ఇంకా నాకు ఏరే దారి లేదు, ఖచ్చితంగా నేను ట్రై చేయాల్సిందే అని చెప్పి దాంట్లో విపరీతంగా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. లక్కీగా ఏంటంటే ఇటు నుంచి అటు వెళ్ళిపోయాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత చాలా హ్యాపీగా ధైర్యంగా యువతలకు వచ్చేసాడు అనమాట. వచ్చిన తర్వాత అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు, వెరీ గుడ్ యువరాణిని పెళ్లి చేసుకోబోతున్నావు అని. ఓకే, సో రాజు కూడా అనౌన్స్ చేశాడు, ఈ అబ్బాయికి నేను యువరాణిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను అని. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు, ఎవర్రా నన్ను నెట్టేసింది అని. ఓకే, సో ఒక ఫ్రెండ్ చేయెత్తాడు, నేనే కావాలని నెట్టేశానురా, చాలా రోజుల నుంచి మ్యారేజ్ కాకుండా ఉంటుంది కదా, సో ఇందులో నుంచి బయటపడతావు, సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో నీకు లోతుపాతులు తెలిసిపోతాయి, నువ్వే టెక్నిక్తో బయటపడతావులే అని నాకు అనిపించింది, అందుకే నెట్టేశాను అన్నాడంట. తీరా నువ్వు నెట్టి మంచి పని చేసావురా, అక్కడ ఏదైతే ముసళ్ళు ఉన్నాయో నిజంగా ఈ నిజమైన ముసళ్ళు కావు, జస్ట్ అది బొమ్మలు కదులుతున్నాయి, దూరం నుంచి చూస్తే ముసల్లాగా ఉన్నాయి, దగ్గరకు పోతే అది ముసల్లాగా అనిపించలేదు, అందుకని ఈజీగా ఈత కొట్టుకుంటూ వచ్చేసాను అని చెప్పాడంట. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇలానే మొదలవుతుంది. ఎగ్జాంపుల్కి ఆ బిజినెస్ గురించి మీకు ఒక అవగాహన ఉండదు, ఫ్రెండ్ ఎవరో చెప్తాడు అంటే పుష్ చేస్తాడు, ఈ ఫ్రెండ్ పుష్ చేసినప్పుడు ఇందులో వచ్చి పడతారు. ఓకే, ఇందులో పడ్డ తర్వాత చాలామంది సైన్ అప్ అయితే చేస్తారు, పుష్ చేశారు కానీ అందులో పడ్డారు, పడిన దగ్గరే చాలామంది ఆగిపోతారు, అంటే రిజిస్టర్ అవుతారు, సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, అవతలకి వెళ్ళాలన్నా వద్దా అని. ఓకే, ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అనాలిసిస్ పెరుగుతుంది, అనాలిసిస్ కాస్త పెరాలసిస్కి దారితీస్తుంది. మినిమం ఇన్ఫర్మేషన్ ఎవరైతే పుష్ చేశాడో వాళ్ళ దగ్గర మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు. మీరు ప్రయత్నం చేయకుండా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. సో మిమ్మల్ని ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినా, ఇంకెవరు ఇన్వైట్ చేసినా మీ బాగ్ కోసమే ఇన్వైట్ చేశారు, మీకేదో మంచి జరగాలని ఇన్వైట్ చేస్తారు. మంచి జరగాలని ఇన్వైట్ చేసినప్పుడు మీరు మినిమం టైం పెడుతూ, ఓకేనా, మినిమం టైం ఇన్వెస్ట్ చేస్తూ, బిజినెస్ టెక్నిక్స్ నేర్చుకుంటూ, ఓకేనా, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ని ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇందులో గ్రోత్ అనేది కంపల్సరీ చూడగలుగుతాం. లేదంటే జాయిన్ అయిపోయి అక్కడే ఉన్నారంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. ఆపర్చునిటీని ఎంటర్ అయిన తర్వాత దాని ప్లాన్ ప్రకారం వర్కౌట్ చేయకపోతే ఎక్కడ కూడా రిజల్ట్ చూడలేం. ఫ్రెండ్స్, సో మీ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని పుష్ చేస్తాయి బిజినెస్ చేయమని, లేదంటే మీ అప్లైన్ ఎవరో పుష్ చేస్తారు. ఓకే, పుష్ అయిన తర్వాత సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటూ ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి లైఫ్ గొప్పగా లీడ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను.
అయితే నేను డైరెక్ట్ సెల్లింగ్ అన్నాను కదా అని చెప్పి లక్షలు కట్టి జాయిన్ అయ్యి లక్షలు కట్టి జాయిన్లు చేయడం అనేది మాత్రం చేయకండి. ఆ రాంగ్ ప్రొసీజర్లో వెళ్ళకండి. అది డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్కే వ్యతిరేకం. ఓకేనా? మీరు కంపెనీ గురించి బాగా ఎంక్వైరీ చేయండి. పెట్టుబడి కూడా చాలా లో ఉండాలి. నన్ను అడిగితే పెట్టుబడే ఉండకూడదు. ఓకే, ఒక షాపింగ్ హ్యాబిట్ మార్చుకోవడం వల్ల మీ బిజినెస్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో దీని ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించేటట్టు ఉండాలి. ఇంకా బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, ట్రైనింగ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అవ్వండి. మేము మీకు కాల్ చేస్తాము, మీకు టచ్లోకి వస్తాము. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాము.